వెంకటేశాయ నమః. ఈ లడ్డు వ్యవహారం అనేది, ఈ పవిత్రమైన లడ్డూని హిందువులు అందరూ కూడా ప్రతిరోజు ఎక్కడ ప్రసాదం వచ్చినా కళ్ళకద్దుకొని భగవంతుని దర్శించుకున్నట్టుగా భావించి ఈ లడ్డూని స్వీకరిస్తూ ఉంటారు. ఇలాంటి లడ్డూల్లో అపవిత్రం చేయడం అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు, అలాగే భారతదేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఇంతమంది హిందూ భక్తులు మనసులు కలిసివేసేలాగా ఈ విధానం 5 సంవత్సరాలుగా హిందువుల్ని హింసించడం, హిందువుల్ని తిరుపతి గుడి అంటే దూరంగా ఉండేలాగా ఆ మార్గాలు, ఈ లైన్లు కూడా 2 రోజులు 3 రోజులు ఉండేలాగా హిందూ భక్తులు ఈ తిరుపతి అనే వచ్చి ప్రతిరోజు వెళ్ళాలని, దర్శించుకునే వాళ్ళని, వారానికి ఒకసారి వెళ్ళాలని, నెలకు ఒకసారి వెళ్ళాలని, ప్రతి వాళ్ళకి, ప్రతి మనుషులకి ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూడాలని కోరిక ప్రతి హిందూ భక్తుడిగా ఉంటుంది. అలాంటి భక్తులందరినీ దూరం చేయాలని ఈ 5 సంవత్సరాలు కూడా విపరీతమైన కుట్రతో భక్తుల్ని తిరుపతి అంటే భయం కలిగించే విధంగా పరిపాలన చేశారు. ఆ విధానాలన్నీ రద్దు చేసి భక్తులకి మన వెంకటేశ్వర స్వామి మీద ఉండే ప్రేమను తగ్గే విధంగా ఈ పరిపాలన జరిగింది. ఈ అన్నిటిని మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారు ప్రక్షాళన దశగా 11 రోజులు దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని మేమందరం కూడా ఈ 11 రోజులు ఆయనకు మద్దతు తెలియజేస్తూ ఈ పిఠాపురం నుంచే ప్రక్షాళన చేయడం జరుగుతుంది. ఇది తిరుపతి యొక్క ప్రక్షాళన చేసి భక్తులందరినీ కూడా ఆ దేవుడికి మళ్ళీ సదా సేవలో పాత్రులయ్యేలాగా మా నాయకుడు కృషి చేస్తాడని మీ అందరికీ, మా నాయకుడి తరపున మేమందరం కూడా దీక్ష చేస్తున్నామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ విధానాలన్నింటినీ అరికట్టేలాగా హిందువులు అందరూ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి, మన హిందూ సమాజానికి, హిందువులకి అందరికీ మద్దతు తెలియజేస్తారని తెలియజేస్తూ గుళ్ళో ప్రసాదం గురించి వచ్చిన వార్తలు చాలామంది మన రాష్ట్ర ప్రజల మనసులను కలిసివేసినాయి. ఆ పవిత్రమైన ప్రసాదంలో ఆవు కొవ్వు, చేప నూనె ఇలాంటి వాటిని కొంతమంది వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేయడం, కలపడం జరిగింది. గత ప్రభుత్వంలోనే స్వచ్ఛమైన నెయ్యికి బదులు ఇలాంటి పదార్థాలను వేయడం గత కొంతకాలంగా మన భక్తులందరూ తీసుకోవడం. అయితే ఈ అక్రమాలు, అవకతవకలు మొన్న బయటపడడం, ఈ ల్యాబుల్లో కూడా ఇది నిజమని తేలడం మన పవన్ కళ్యాణ్ గారు మనసు మరింత కలిసివేసింది. ఆయన ఇలాంటి తప్పులు చేసిన గదవలకు శిక్ష పడాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తూనే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి ప్రారంభించారు. ఈ వాళ్ళు చేసిన పాపాలు ఈ భక్తులకి ఇక్కడ తగలకుండా ఏదో కొంచెం ప్రాయశ్చిత్తం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన చేశారు. అయితే ఈ హిందూయిజాన్ని తొక్కడానికి మనకి గతంలో మొఘలులు ప్రయత్నించారు, తర్వాత బ్రిటిష్ వారు ప్రయత్నించారు. అదేవిధంగా ఇప్పుడు సైకోనా కొడుకులు ఈ హిందూయిజాన్ని తొక్కడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేయడం. గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి